సంవత్సరాలుగా ఒక 60-70 సంవత్సరాలుగా భూములు దున్నుకొని బతుకుతున్న రైతులు, పేద రైతులు గాని, ఇవాళ పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి భూములు గాని, దేవాలయ భూములలో తాతల నాటి నుంచి మొదలుపెట్టి ఇవాళకి మొత్తం భూములలో వ్యవసాయం చేసుకుని బతికే వాళ్ళు గాని, ఎట్టి చాకరీ చేస్తే ఇచ్చిన ఇనాం భూములు గాని, ఇట్లా అనేక రకాల భూములకి అడ్రస్ లేకుండా పోయినాయి. దానివల్ల ఇవాళ ఏ భూభారతి అయితే వచ్చిందో మేమేమనుకున్నామంటే ఈ ధరణిలో ఏ సమస్యలు అయితే ఉత్పన్నమై పేదవాళ్లకు భూమి నుంచి దూరం చేసిందో, హక్కులు లేకుండా చేసిందో, ఇవన్నీ కూడా సమస్యపోయి మళ్ళీ పాత పద్ధతులలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రకరకాల పద్ధతుల ద్వారా పేదోళ్ళకి ఏవైతే దళిత కుటుంబాలకు, ఇతర కులాల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలకు, ఎస్టీలలో ఉన్నటువంటి పేద కుటుంబాలకు ఏవైతే సమస్యలు వచ్చినాయో ఆ సమస్యలన్నీ పోతాయని చెప్పి ఆశించినాం. కానీ వాళ్ళ బాధ అనిపించే అంశం ఏంటంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ల్యాండ్ అనే సబ్జెక్ట్ లో రీసెర్చ్ చేసినటువంటి మాస్టర్ కాబట్టి ఈ కేసీఆర్ ఎట్లా ధరణిలో వీళ్ళు ఎవరి అడ్రస్ లేకుండా చేసిండ్రో అవన్నీ భూములన్నీ కూడా, కొన్ని భూములేమో భూస్వాములపేట మళ్ళీ వస్తా ఉన్నాయి, యజమానులేమో గరీబులు ఉన్నారు, కొన్ని భూములేమో ప్రభుత్వం పేట వస్తుంది, ప్రభుత్వ ల్యాండ్. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు విలువైనటువంటి భూములన్నీ ఏవైతున్నాయో, అంటే 5 జనరేషన్లుగా 3వ తరం, 4వ తరం, 5వ తరం వెళితే సాగు చేసుకుంటుండ్రో, 70 ఏళ్ల క్రితం, 80 ఏళ్ల క్రితం రాళ్లు కొట్టుకొని, చెట్టు కొట్టుకొని, పుట్ట సాఫ్ చేసుకొని, బాయి తవ్వుకొని, బోరేసుకొని, ఏ కూరగాయలు పండించుకునేది హైదరాబాద్ లో ఈ దళిత ప్రజలు బతికిందో, అలాంటి భూములన్నీ కూడా ఇలా గవర్నమెంట్ భూముల కింద పెట్టి, ఆ గవర్నమెంట్ భూములు కాబట్టి మీకు పట్టాలేదు, గిట్టాలేదు, మీకు భూములు లేవు, వెళ్ళిపోండి అని చెప్పి రాత్రి 100 మంది పోలీసు వాళ్ళని పెట్టించి ఇవాళ ఫెన్సింగ్ చేస్తా ఉన్నారు. ఇవాళ నేను వచ్చిన బోరంపేట అనే గ్రామంలో 472 సర్వే నంబర్ 5 తరాల క్రితం, అంటే 70-80 ఏళ్ల క్రితం, అలా ఆడొక రైతు చెప్తున్నాడు, 63 ఏళ్ల క్రితం నేను నా వేస్తారు, 63 ఏళ్ళని పుట్టక ముందే ఈ భూమి మా తాతలు దున్నుకుంటున్నారట, మా నాన్నలు దున్నుకుంటున్నారట, ఇవాళ మమ్మల్ని భూమి నుంచి దూరం చేసినని చెప్పి వాళ్ళు ఏడుస్తున్న తీరు చూస్తా ఉంటే ఎంతో దుర్మార్గులు, ఎంత మూర్ఖులో మనకు దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇదే కాకుండా ఇవాళ 22A, ఈ 22Aకి శ్రీకారం చుట్టినోడు కేసీఆర్ గారు అయితే ఇలా దాన్ని సమున్నతంగా గతంలో ఉన్న భూములే కాకుండా ఇలా లక్షల ఎకరాల భూములన్నీ కూడా 22A కింద పెట్టి ఇలా ఎంత దారుణం అంటే, నాది భూమి అయితే నాది భూమి అవునా కాదా నిరూపించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి దౌర్జన్యం చేసే పరిస్థితి వచ్చింది. నా భూముల మీద హక్కులు పోగొట్టిండు, నా భూముల మీద ఇవాళ నమ్మకం లేకుండా చేసిండు. అన్నిటికన్నా దుర్మార్గం ఏంటంటే, నేనే పోయి వాళ్ళ ఆఫీసర్స్ తిరిగి ఇది నా భూమి అయ్యా అని చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా వాళ్ళు అంటారు ఈ 22A కింద పెట్టడం వల్ల ఇక కొంత ఇబ్బంది అయిన మాట వాస్తవం కావచ్చు అని చెప్పి ఇవాళ ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి మంత్రులకి నేను ఒకటే మాట అంటున్నా, ఇవాళ నీ ముఖ్యమంత్రి మీరు నిర్ణయం తీసుకోకుండా కలెక్టర్లో లేకపోతే CCLAనో లేకపోతే రెవెన్యూ సెక్రటరీలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారా అండి? ఇవన్నీ కూడా మాట్లాడితే బాగుండదు. అధికారుల స్థాయిలో జరిగిన ప్రజలకు అర్థం కాదు, వాళ్ళు అమాయకులు అని చెప్పి అనుకుంటారు. వీళ్ళకంటే తెలివిగల వాళ్ళు, వీళ్ళ మూర్ఖ పనులన్నీ కూడా వాళ్ళకి అర్థమైపోతా ఉన్నాయి. డెఫినెట్ గా ఇవాళ మాట్లాడడానికి కారణం ఏంటంటే కింద ఏం జరుగుతుందో అర్థమైపోయింది. నేను ఒక మాట అంటున్న భరత్ గారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒకనాడు కాంగ్రెస్ పార్టీ మీద దళిత బస్తీలలో, గిరిజన బస్తీలలో మా పార్టీ అనే ఫీలింగ్ ఉండే, ఇందిరమ్మ మాకు భూమి ఇచ్చింది, ఇందిరమ్మ మాకు ఇల్లు ఇచ్చిందని చెప్పుకుంటా ఉండే. కానీ అలాంటి ఇందిరమ్మ రాజ్యంలో సాధించబడ్డ ఆ భూములు పంచబడ్డ ఆ భూములు ఇవాళ ఇందిరమ్మ వారసత్వంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మూర్ఖానికి ఒడిగడుతుంది అని చెప్పి అలా అన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇవాళ దళిత బస్తీలు గాని, గిరిజన బస్తీలు గాని, పేదల ఇళ్లలో గాని కాంగ్రెస్ పార్టీ అంటే తూ అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఇవాళ వీళ్ళు ఎంత మాటలు మాట్లాడినా కూడా ఆ గాయం మానేటువంటి పరిస్థితి లేదు. 2023 కంటే ముందు కేసీఆర్ ను పగబట్టి ఓడగొట్టాలని చెప్పి కష్టం ఎట్లయితే ఓడగొట్టిందో అంతకంటే రెట్టింపు కక్షతో ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ బొందబెట్టబోతున్నారని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇవాళ నేను ఇక్కడనే కాదు, నేను దాదాపు 20-30 జాగాలు ధర్నా పెట్టినా. దాని పక్కనే దుండిగల్ ఉంటది. దుండిగల్లో కూడా సేమ్ అదే 400 పైచిలకు ఎకరాలు ఇలా ప్రభుత్వ భూమిగా మార్చబడ్డది. ఎప్పుడో వాళ్ళకు 4 తరాల క్రితం వాళ్ళు దున్నుకున్న భూములు. మీకు తెలియదు ఏముంది, రంగారెడ్డి జిల్లాలో ఇవాళ మొత్తం తెలంగాణలో
మొత్తం తెలంగాణలో అతి పేదరికంలో బతికిన వాళ్ళంతా కూడా రంగారెడ్డిలో ఉన్నటువంటి రైతులు మాత్రమే. ఓకే. 600 ఫీట్లు ఎత్తే కానీ బోర్లు పడవు. ఇలా బావి తవ్వుతే బండ పడుతుంది, బతికే బండ మారిపోతుంది. ఏదో కూరగాయలు ఏదో చిన్న చిన్న వ్యవసాయం చేసుకొని బతికేటువంటి వాళ్ళకు తల్లిని పిల్లని వేరు చేసేంత పాపం తగ్గుతుందో ఇవాళ అట్లాంటి దళిత కాలనీలలో ఉండే ప్రజలు అంటున్నారు మమ్మల్ని భూమి నుంచి దూరం చేసిన బిడ్డ అని చెప్పి వాళ్ళు తలడిల్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళు ఎవరున్నారో నాకు తెలియదు కానీ ప్రభుత్వం దేశంతో క్షమాపణ చెప్పడమే మాత్రమే కాదు, ఇవాళ ఈ 13 కాలాలలో ఉండేటువంటి ఒక కాలం నేను చెప్పినా కదా, కాస్ట్ కాలం అని చెప్పేది కాలం కానీ, లేకపోతే ఇది లీజు తీసుకున్న భూములని కౌలు కాలం అని కానీ, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించాల్సి అక్కర్లేదు. పేదవాళ్ళ భూమి హైదరాబాద్ లో గుంజుకుంటే రేపు ఖబర్దార్ అని చెప్పి హెచ్చరించాల్సిన బాధ్యత. అధికారుల స్థాయిలో జరిగింది అని అంటోంది వాళ్ళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి. దానికి క్షమాపణ కోరుతున్నాను కూడా చెప్పారు ఆయన. ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో 22 కింద లక్షల ఎకరాల భూములు పెట్టి 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం కట్టబడ్డ గేటెడ్ కమ్యూనిటీ ఇల్లు కానీ ఇవాళ నా దగ్గర ఒక నైబర్హుడ్ అని ఉంటుందండి, గుల్లపోచంపల్లి పక్కకు ఉంటుంది. కొన్ని వందల కాలనీలు, వందల గేటెడ్ కమ్యూనిటీలు, వందల సంఖ్యలో ఉన్న అపార్ట్మెంట్లు, అవన్నీ కూడా వీళ్ళు పెట్టిన 22 కింద వచ్చినాయి. ఇప్పుడు 30 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో భూములు కొనుక్కొని పర్మిషన్ తీసుకొని బాధ్యత వాళ్ళు లోన్లు తీసుకొని కట్టుకున్నటువంటి కాలనీలలో నువ్వు 22 కింద పెడితే ఏమనుకుంటున్నావు? నువ్వు 22 కింద పెట్టడం చాలా తేలిక, కానీ 22 కింద ఉన్నటువంటి ఆ భూమిలో కట్టబడ్డ ఇల్లు కానీ, ఆ భూమిలో కట్టబడ్డ గోడౌన్ కానీ, ఆ భూమిలో ఏమైనా ఉంటే దాని ట్రాన్సాక్షన్ ఉండదు. నేను ఒక నా సొంతంగా మొన్న కదా చిన్న పని మీద కలెక్టర్ ఫోన్ చేస్తే, అయ్యా నీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేస్తలేదు, ఇదేం పద్ధతి అని నేను అడిగితే దానికి కూడా 2 నెలలు పట్టిందంటే అర్థం చేసుకో ఎంత గంభీరంగా ఉందో. స్టాంప్ డ్యూటీ రాహుల్ గాంధీ పై క్యా అసర్ పడేగా? సార్ చెప్పండి సార్. ఇవాళ స్టాంప్స్ డిపార్ట్మెంట్ ఏదైతే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏదైతుందో వాళ్ళకి ఇలా కలెక్టర్ సంబంధం లేదు. ఇలా ఏమంటుంది తెలుసా, వాళ్ళు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వాళ్ళు మా కలెక్టర్ నుంచి వెళ్ళి దాని కాగితం ఇస్తేనే మేము చేస్తామండి, మాకు ఏమవసరం అండి, మా మీద నమ్మకం లేదు గవర్నమెంట్ కి, మేమెందుకు రిస్క్ తీసుకుంటాం మేము, రేపో అక్కడి జరిగి అక్కడ ఎవరు ఉండడు, ప్రతి దాని కలెక్టర్ మీద పెడుతున్నారు. నేను అంటున్నా 22 కింద పెట్టబడ్డ ఈ నిర్ణయం, ఈ లక్షల ఎకరాల భూములు మంత్రికి ప్రమేయం లేకుండా, ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా వీళ్ళు చేసినట్టు నమ్ముతారు అంటే ఎవడన్నా? సాధ్యమైతే చెప్పండి. ఇవాళ వీళ్ళ దగ్గర ఉండే తతంగం మరి ఇప్పుడు కాదు, మీరే అంటారు ఇప్పుడు ఇంతమంది ఎఫెక్ట్ అయినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేక ఇమేజ్ కదా, రేపు వాళ్ళ ఓట్లు అడగాలన్న ఇబ్బంది, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా వస్తాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇబ్బందే కదా, ఎందుకు ఎట్లా చేస్తున్నారు అంటారు? వీళ్ళు ఇలా గొంతు చించుకొని ఎంత మాటలు మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు, ఇవాళ 1000 కోట్ల రూపాయలు ఇట్లాంటి భూములల్లో ఓఆర్సీలు ఇస్తే పర్సంటేజ్, కన్వర్షన్ చేస్తే పర్సంటేజ్, మ్యూటేషన్ చేస్తే పర్సంటేజ్, ఇట్లా చిన్న కారణాలు వెతికి ఏదైతే ఇలా వీళ్ళు 30% తీసుకొని 40% తీసుకొని చేస్తున్నారో, వీళ్ళు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ ఖర్చు పెట్టారు. 2023లో ఏం తక్కువ ఖర్చు పెట్టిందండి? 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, బంగారంతో ఎన్నికల ముందు రోడ్లు వేసిన రూపాయల నోట్లు పరిచినా కూడా ఇవాళ ప్రజలు మాత్రం వీళ్ళు కోటి అయ్యారు. వీళ్ళు అనుకుంటాను వీళ్ళకి వాళ్ళకి తెలుస్తుందో లేదో తెలియదు, కానీ ఇవాళ మనం చూస్తా ఉన్నాం కదా, ఇండికేషన్ ఏంటంటే కనీసం కామన్ సెన్స్ సంబంధించింది. నీకు ఇంతమంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీ నుంచి నీకు నీ పార్టీకి వచ్చింది, ఒక్కడు దృష్టి లేడు అంటే అర్థం ఏంటి? అంటే నీ పని విధానం పట్ల ఎవరికి నమ్మకం లేదు, నీ మీద విశ్వాసం లేదు, నీకు సోయి ఉండాలి కదా. రెండోది, నీ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు మాకు ఫోన్ చేసి అంటున్నారు, అన్న మంచిగా మాట్లాడన్నా, మంచిగా మాట్లాడన్నా, నువ్వు గిరి తప్పు చేసినా అని చెప్పి మాట్లాడుతున్నారు. చివరికి వాళ్ళ మంత్రివర్గంలో ఉండే మంత్రులే అనేక రకాల సమాచారాలు లీకిస్తున్నారంటే నువ్వు అర్థం చేసుకో ఈ ప్రభుత్వం ఎంత విశ్వాసం కోల్పోయిందో, ఇలా ఒకరికొకరు ఎట్లా పొందలు లేకుండా పోయిందో. ఇట్లాంటి ప్రభుత్వాన్ని నా 30 ఏళ్ల చేతిలో ఎప్పుడు చూడలేదు. ఓకే, మీకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయా సార్ దీని గురించి? కంప్లైంట్ మొత్తం మా దగ్గరనే కాదు. ఇప్పుడు కూకట్పల్లి హైటెక్ సిటీ కాలేజీలు మొదలు పెడితే ఆయతనాడు దాకా నేనే ఉన్నా. ఇవాళ న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ అంతా కూడా నా దగ్గరనే ఉంటుంది కదా. ఎన్ని ఉంటాయి? ఈ కీసర మండలంలో కొన్ని 100 పంచాయతీలు, శామర్పేట మండలంలో కొన్ని 100 పంచాయతీలు, గడికద్ర మండలంలో 100 పంచాయతీలు, ఎక్కడ చూసినా కుప్పలుగా నా దగ్గరనే ఉన్నాయి. భరత్ గారు మీకు తెల్ల లేకపోతే ఇవాళ కూడా పోయి వచ్చాయి కదా, ఇవాళ మీరు చూస్తున్నారు కదా.
మొన్న దాకా దండ మీద కొట్లాడే పరిస్థితి వచ్చింది, మొన్ననేమో బొమ్మరాజ్పేట భూముల మీద కొట్లాడే పరిస్థితి వచ్చింది, ఇవాళనేమో మా దగ్గర దుండిగల్లు తర్వాత బోరంపేట దగ్గర కొట్లాడే పరిస్థితి వచ్చింది. రేపు కూడా తప్పకుండా రేపు మొత్తం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలము ఎంపీలము ఇదే పని చేస్తాం.